గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసులో A2గా ఉన్నారు అరవింద్ కుమార్. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈయన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A3గా ఉన్నారు. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 45.71 కోట్లు బదిలీ చేయడంపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఏసీబీ విచారణకు సహకరిస్తారని స్పష్టం చేశారు. కేటీఆర్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A2గా ఉన్నారు అరవింద్ కుమార్. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈయన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A3గా ఉన్నారు. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 45.71 కోట్లు బదిలీ చేయడంపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఏసీబీ విచారణకు సహకరిస్తారని స్పష్టం చేశారు. ఇక కేటీఆర్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. వివరాలు మనకు ఇక ఇవాల్టి ఏసీబీ ఈడీ విచారణలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, ఇవాళ A2 అండ్ A3గా ఉన్నటువంటి ఈ కార్ రేసుకు సంబంధించి అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అండ్ ఈడీ విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. మరికొద్ది సేపట్లోనే అరవింద్ కుమార్ విచారణ మొదలు కాబట్టి ఏసీబీ కార్యాలయానికి అరవింద్ కుమార్ వస్తారా రారా అనేది వైపు ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకైతే హాజరయ్యారు. మరి కాసేపట్లో విచారణను ఏసీబీ అధికారులు 10:30 గంటల సమయంలో మొదలుపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. జాయింట్ డైరెక్టర్ అయినటువంటి తరుణ్ జోషి నేతృత్వంలో ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇవాళ జరిగే విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎంఏయుడిలో సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో అయితే అరవింద్ కుమార్ ఎందుకు సంతకాలు చేయాల్సి వచ్చింది, ప్రొసీడింగ్ కాపీలకు ఎందుకు ముందస్తుగా అంటే ఎలాంటి ఏదైతే అగ్రిమెంట్స్ కావచ్చు మిగతా మార్గదర్శకాలు ఏవి కూడా పాటించకుండా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా విదేశీ కంపెనీలు అయినటువంటి ఎఫ్ఈఓ కంపెనీలకు బదిలీ చేసింది. ఎఫ్ఈఓ కంపెనీలకు బదిలీ చేయడానికి కనీస మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ తప్పనిసరిగా సూచనలు పాటించాలి. కానీ ఎక్కడ కూడా సూచనలు పాటించకుండా ఇటు మోడల్ ఆఫ్ కండక్ట్ కోడ్ సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో వీటన్నిటిపై ప్రస్తుతం ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో మరో అరగంటలోనే అతన్ని ప్రశ్నించనున్నారు. ఒకవైపు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈడీ అధికారి సంబంధించిన బషీరాబాద్ ప్రధాన కార్యాలయానికి ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. అతను హాజరైన తర్వాత ఈడీ అధికారులు బిఎల్ రెడ్డిని విచారించాలన్నారు. ఎందుకంటే ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా డిపిఆర్ తో సహా అన్ని బిఎల్ రెడ్డి చేశారు కాబట్టి 2 విడతల వారీగా జరిగినటువంటి పేమెంట్లన్నీ కూడా 22 కోట్లు 2 విడతల వారీగా మొత్తం 50 కోట్లకు పైగా బదిలీ అనేది జరిగింది కాబట్టి ఈ బదిలీలను ప్రొసీడింగ్ తప్పనిసరిగా
కింది స్థాయి అధికారి అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ అయినటువంటి బిఎల్ రెడ్డి ప్రొసీడ్ కావాలి కాబట్టి ఈ ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి బిఎల్ రెడ్డిని ఇవాళ ప్రశ్నించనున్నారు. మొత్తం కోట్లాది రూపాయలు ఇప్పటికే అక్రమాలకు బదిలీగా అయ్యాయి కాబట్టి అక్రమంగా బదిలీ అయినటువంటి ఈ ఏదైతే వ్యవహారానికి సంబంధించి ఫెమా చట్టం ఉల్లంఘనతో పాటు మరోవైపు పిఎంఎల్ఏ యాక్ట్ కింద మనీ లాండరింగ్ చట్టాల కింద 50/1, 50/2 రెండు సెక్షన్లతో పాటు ఫెమా చట్టం ఉల్లంఘన మొత్తం 3 సెక్షన్ల కింద ఈడీ ఈసీఐ నమోదు చేసింది. ప్రస్తుతానికి బిఎల్ రెడ్డి విచారణకు హాజరైతే మాత్రం ఈడీ ఈ రకమైన సమాచారాన్ని ఈడీ ఏదైతే బిఎల్ రెడ్డి దగ్గర నుంచి సేకరించి ఆ తర్వాత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే అవబడుతుంది. స్టేట్మెంట్ రికార్డ్ అనంతరం ఇప్పటికే ఈడీ సమయం కూడా ఇచ్చింది 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కి. అయితే 16వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతాడు. కేటీఆర్ ఏసీబీ విచారణకు కూడా 9వ తేదీన విచారణకు హాజరవుతానని కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా న్యాయవాదులు అలౌట్ చేస్తేనే న్యాయవాదితో సహా విచారణకు హాజరవుతానని ఇప్పటికే హైకోర్టుకు వెళ్తానని కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ఇవాళ 10:30 గంటల సమయంలో హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత దీనికి సంబంధించిన అఫీషియల్ గా లిస్టింగ్ వస్తే మాత్రం కేటీఆర్ సంబంధించిన పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలనేవి తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ తో పాటు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది కాబట్టి వీడియో రికార్డింగ్ స్టేట్మెంట్ కు ఏమైనా కొద్ది తేడాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా దర్యాప్తు అధికారుల మీద చర్యలు తీసుకునేందుకు మరోసారి కేటీఆర్ కావచ్చు నిందితులు అందరూ కూడా కోర్టుకు వెళ్లే అవకాశం కనపడుతుంది. కాబట్టి అమరేందర్ రెడ్డి ముఖ్యంగా ఈ ఒప్పందానికి సంబంధించి ఫార్ములా రేస్ 10 ఏదైతే నిర్వహించాల్సి ఉందో దానికి సంబంధించి మళ్ళీ అంటే ఎఫ్ఈఓ అండ్ హెచ్ఎండిఏ ఈ రెండు కలిసి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా హెచ్ఎండిఏనే హోస్ట్ సిటీ అండ్ ప్రమోటర్ గా వ్యవహరించాలి అని చెప్పేసి ప్రతిపాదన అనేది అరవింద్ కుమార్ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమారే ప్రతిపాదనలు పంపితే ఆమోదించారు కేటీఆర్ అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రతిపాదనలు పంపేటువంటి అంటే ఆ అవకాశం కానీ లేదంటే ముఖ్యంగా ఎందుకు చేశారు ఏంటి అన్నటువంటి వివరాలకు సంబంధించి ఏ విధమైనటువంటి విచారణ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఏసీజన్ నెక్స్ట్ స్పాన్సర్షిప్ నిరాకరించిన తర్వాత ప్రభుత్వమే స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఎందుకంటే సీజన్ 9 లో ప్రభుత్వ ఖజానాకు డబ్బులు వచ్చాయని ఇప్పటికీ కేటీఆర్ చెప్పారు కాబట్టి చాలా సార్లు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు ఖజానాకు వచ్చాయి, సీజన్ 10 వదులుకోము, నిధులు కేటాయిస్తున్నాము, ప్రభుత్వమే స్పాన్సర్షిప్ ఉంటుందంటూ కూడా కేటీఆర్ మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్నిటి కూడా ఇప్పటికే వైపు ఏసీబీ సేకరించిన నేపథ్యంలో తప్పనిసరిగా ప్రొసీడింగ్ చేయాల్సింది అంటే ఒక స్కీమ్ సంబంధించి ఏదైనా మొదలు పెట్టాలంటే ఈ స్థాయి ఇంజనీర్ కావచ్చు, చీఫ్ ఇంజనీర్లే ఇవన్నీ చేస్తారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ మాజీ చీఫ్ ఇంజనీర్ అంటే బిఎల్ రెడ్డి ఈ ప్రొసీడింగ్ కాపీలు అన్ని కూడా మూవ్మెంట్ ఇచ్చాడు. ఇదే కాకుండా ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే వేరే వారితో స్పాన్సర్షిప్ తప్పనిసరిగా ఉండాలంటే ఆ శాఖలోని ముఖ్యంగా చీఫ్ సెక్రటరీతో ఏదైతే వీటన్నిటి ప్రొసీడింగ్ కూడా ఇవ్వాలి. కానీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ ఏదైతే స్పాన్సర్షిప్ ఇస్తానంటూ అతను ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం ప్రస్తుతం దీని వెనుక అంటే ప్రభుత్వము స్పాన్సర్షిప్ ఇవ్వచ్చా, ఒక ప్రైవేట్ సంబంధించిన ఈ కార్ రేస్ అనేది జరుగుతుంది, దీనికి ఇవ్వచ్చా, దీనికి మార్గదర్శకాలు ఉన్నాయా, ఒకవేళ ఉన్న డబ్బుల బదలాయింపులో మార్గదర్శకాలు ఎందుకు పాటించలేదు, దీని ద్వారా హెచ్ఎండిఏకి 8.6 లక్షల నష్టం వాటిల్లింది కాబట్టి దీన్ని పూర్చేవారు ఎవరు అంటే ఇప్పటికే విదేశీ కరెన్సీ లాగా మార్చి విదేశీ కంపెనీలకు డబ్బులు బదలాయింపు జరిగింది కాబట్టి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో విచారించనున్నారు. బిఎల్ఏని కూడా ఈడీ అధికారులు ఫెమా చట్టం ఉల్లంఘనతో పాటు పిఎంఎల్ఏ యాక్ట్ మనీ లాండరింగ్ కోణాల్లో బిఎల్ఏని కూడా విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అరవింద్ కుమారే కీలక పాత్ర వహించారు. హెచ్ఎండిఏ చీఫ్ సెక్రటరీగా ఎంఏయుడి చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో అరవింద్ కుమార్ దీనికి సంబంధించి క్లోజింగ్ అన్ని కూడా ఇచ్చారు కాబట్టి ప్రభుత్వమే ఇటు స్పాన్సర్షిప్ ఇవ్వడం దీని వెనుక పెద్ద కుట్రకోణం ఉందంటూ ఇప్పటికే ఏసీపీ భావించింది గుర్తించిన నేపథ్యంలో దాని శాఖలో ఉన్నటువంటి చాలా ఫైల్స్ కూడా ఎంఏయుడి నుంచి ఏసీబీ అధికారులు తెప్పించుకున్నారు. ప్రస్తుతం అరవింద్ కుమార్ ని ముఖ్యంగా తీసుకుంటే 10కి పైగా ప్రశ్నలు అందించి అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు అయితే రికార్డ్ చేయనున్నారు. మరి కాసేపట్లో ఇటు అరవింద్ కుమార్ ని అధికారులు దర్యాప్తు బృందం ఏదైతే తరుణ్ జోషి నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి తరుణ్ జోషి ప్రస్తుతం మరి కాసేపట్లో ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వస్తారు. వచ్చిన తర్వాత ఈ విచారణ అనేది ఉండనుంది. అండ్ అమరేందర్ రెడ్డి ముఖ్యంగా బిఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ ఇచ్చినటువంటి క్రమంలో రెండు విడతలుగా
23 కోట్లు 24 కోట్లు ఆ విధంగా పంపినటువంటి క్రమంలో 48 కోట్లకు గాను ఐటీ కింద ఒక 8 కోట్లు ఈ విధంగా జత చేస్తే టోటల్గా 54 కోట్లకు సంబంధించి ఇన్వాయిస్లు కావచ్చు, ముఖ్యంగా బ్యాంకు నుండి పంపించినటువంటి లావాదేవీలు కావచ్చు, వీటన్నిటి పట్ల క్లియర్గానే ఉన్నాము అని చెప్పేసి ఒకవైపు వీళ్ళు చెబుతున్నటువంటి క్రమంలో ఇక్కడ క్లియర్గా నిబంధనలకు సంబంధించినటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈడీ ఈ లావాదేవీలకు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించేటువంటి క్రమంలో ఈడీ ఎటువంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంటుంది ఏంటి అన్నటువంటి వివరాలు ఇవ్వండి. ప్రస్తుతానికి అయితే బిఎన్ రెడ్డి ఇంకా హాజరు కాలేదు. మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి హాజరవుతారు. హాజరైన తర్వాత బిఎన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా ఈడీ కార్యాలయంలో ఇప్పటికే ఏసీబీ అధికారుల నుంచి ఇటు ఎంఏయుడి నుంచి సేకరించిన నేపథ్యంలో వాటన్నిటి డాక్యుమెంట్ కు సంబంధించి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మరోవైపు 10 కోట్లకు పైగా వ్యవహారం ఏదైతే ఉందో ఏ బదిలీ అయినా కూడా తప్పనిసరిగా అసెంబ్లీలోని పరిపాలన అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి పరిపాలన అనుమతి లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా ఇల్లీగల్ గా చేశారనేది ఏసీపీ గుర్తించిన నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ చేసింది. అయితే ఈ క్రమంలోనే బిఎన్ రెడ్డి ప్రొసీడింగ్ కాపీలకు సంబంధించి 22 కోట్లు విదేశీ డబ్బు రూపకంగా బదిలీలు జరిగాయి కాబట్టి ఫెమా చట్టం ఉల్లంఘన కిందికి వస్తుంది. కాబట్టి ఫెమా చట్టం ఉల్లంఘన, ఇది మనీ లాండరింగ్ కోణాలు. అంటే దీని వెనుక ఎవరు లబ్ధి పొందారు అనేది ఈ బిఎన్ రెడ్డిని విచారించనున్నారు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నియమ నిబంధనలు అనేది ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అన్ని కూడా పాటించాలి. కానీ ఎక్కడ కూడా పాటించకుండా ఈ బదిలీ అనేది చేయడంతో ఇటు ప్రొసీడింగ్ సంబంధించిన వ్యవహారాల్లో బిఎన్ రెడ్డి కీలక పాత్ర వహించడంతో బిఎన్ రెడ్డిని విచారించనున్నారు. ముఖ్యంగా బిఎన్ రెడ్డి చేయబట్టే ప్రొసీడింగ్ కాపీలు రావడంతో ప్రొసీడింగ్ కాపీల వెనుక ఎవరు ఒత్తిడి చేస్తే ప్రొసీడింగ్ కాపీలు అనేవి వచ్చాయనేది ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి బిఎన్ రెడ్డిని ఈడీ అధికారులు అయితే ప్రశ్నించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఫెమా చట్టం ఉల్లంఘన కింద ఏదైతే విదేశీ ఏదైతే ఇండియా అంటే మన భారతదేశానికి సంబంధించిన డబ్బును ఏదైతే వేరే కరెన్సీ రూపంలోకి మార్చి బదిలీ చేయడం, దీనిలో ఎలాంటి మార్గదర్శకాలు ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా పాటించలేదనేది ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ప్రస్తుతం ఈడీ అయితే కేసు నమోదు చేసింది. దర్యాప్తు అయితే కొనసాగించనుంది. ముఖ్యంగా చూసుకుంటే బిఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇద్దరి పాత్ర ఉంది కాబట్టి ఇద్దరి అధికారుల ప్రమేయం ఎంత మేరకు ఉంది, ఎందుకంటే ప్రభుత్వ అధికారి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు, దీని వెనుక కేటీఆర్ ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ ఇప్పటికే చాలా ప్రెస్ మీట్ లో కూడా చాలా అంశాలు నిధుల మందికి సంబంధించి అంశాలు మాట్లాడారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఇటు ఈడీ అధికారులు, ఏసీబీ అధికారులు ఎవిడెన్స్ చూపించి ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, బిఎన్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. జోసఫ్. ఓకే, రైట్ అమరేందర్ రెడ్డి. అది ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. మరి కాసేపట్లో విచారణ కొనసాగుతుంది. ఇక ఈడీ విచారణకు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి ఇంకా హాజరు కావాల్సి ఉంది. ఇప్పటివరకైతే హాజరు కాలేదు. చూడాలి మరి.